హాయ్ శ్రేయస్, ఏం చేస్తున్నావు ఇప్పుడు? హాయ్. ఇప్పుడు ఇందాక పుంటికూర చేసినాం కదా, అంటే గోంగూర చేసినాం కదా, దానికి కాంబినేషన్ అంటే అది తినడానికి రొట్టె వేసుకుందాం. రైస్ లో కూడా బాగుంటది, రొట్టె వేస్తాం, జొన్న రొట్టె. జొన్న రొట్టె? సీరియస్లీ? సీరియస్. ఓకే, అయితే జొన్న రొట్టె చేస్తున్నావు ఇప్పుడు. ఒక జొన్న రొట్టె అంటే నీకు తెలుసా నాకు జొన్న రొట్టె వస్తుందని? లేదు, నాకు అస్సలు తెలియదు. జొన్న రొట్టె విత్ గోంగూర కాంబినేషన్ ఎప్పుడు తింది. ఓకే, ఒకసారి ట్రై చేద్దాము, ఒకసారి చేద్దాం. ఓకే, వాటర్ కొంచెం బాయిల్ చేసుకున్న తర్వాత నేను ఏం చేస్తా అంటే ఎన్ని రొట్టెలు కావాలో అన్నిటికీ ముందే ఒకసారి కలిపేసుకుంటా. ఇప్పుడు ఎన్ని రొట్టెలు చేద్దాం అనుకుంటున్నావు? 1 చేద్దాం, నీకు నాకు చాలు. ఓకే ఓకే, ఇట్లా చేసుకొని సో వాటర్ కూడా బాయిల్ అయినాయి బాగానే. ఓ, వేడి వేడిగా హాట్ వాటర్. కాలడం లేదా? ఏం లేదు, అలవాటు. అలవాటు లేని మా స్టార్టింగ్ వాళ్ళకి ఏం చేయాలి అది చెప్పు. వాళ్ళు ఏం చేయాలంటే బౌల్లో వాటర్ పెట్టుకొని స్పూన్ తీసుకొని ఇట్లా కలపాలి, పిండి కలుపుకొని అట్లా. ఓకే, కాలకుండా. ఓ, లేకపోతే ఇది ఉంది కదా, కర్షి ఉంది కదా, దీంతో ఇట్లా అనుకోండి. దీన్ని ఏమంటారు? కర్షి. కర్షి మీ భాషలో ఏమంటారు? ఏమో నాకు గుర్తులేదు. కర్షి ఏ భాష ఇది? తెలంగాణ. తెలంగాణలో కర్షి అంటే నాకు తెలిసిన భాష అయితే అదే, తెలంగాణ అదేదో నాకు తెలియదు, నాకైతే కర్షి అని తెలుసు. కర్షి. నెక్స్ట్ వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇట్లా వేసి ఏంటంటే ఫస్ట్ వాటర్ అదే వేడి నీళ్ళు వేయడం వల్ల ఇది మనకి ఏమంటారు, జిగి వస్తుంది అనమాట. జిగి అంటే విచ్చుకోపోదు రొట్టె. రొట్టె అనేది స్మూత్గా వస్తుంది, అంతేనా? నార్మల్గా జొన్న రొట్టె నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఫస్టే దీంతో రాలేదనుకోండి, జొన్న పిండితో, వాళ్ళు ఏం చేయొచ్చు అంటే నార్మల్గా బియ్యం పిండితో ట్రై చేయొచ్చు ఫస్ట్. ఎందుకంటే అది స్టిక్కీ ఉంటుంది కదా, మంచిగా వస్తుంది అనమాట, అదే స్మూత్గా రావడానికి. ఇంకా బాగా కలిపేలాగా చేయాలి. ఇది మనం ఎంత మంచిగా పీసుకుంటే అంత మంచిగా వస్తుంది అన్నమాట రొట్టె. పీసుకోవాలి. కొంతమంది మీరు 2 చేతులతో పీసుకుతారు, నాకు 2 చేతులతో రాదు, ఒకటే వస్తుంది. ఎందుకు 2 చేతులతో రాదా? ఇట్లా చేస్తారు, రెండిటితో నాకు ఒకటే అలవాటు. ఓకే, ఇది మిక్సీ చేయడం అయిపోయింది కదా. మాది బయట బేకరీలో బన్ ఉంటుంది చూడు, అట్లా వచ్చింది స్మూత్గా. బయట అమ్ముతారు రొట్టెలు, కానీ అది పిండి నాకు అంత నచ్చదు. మనకి అని ఆయన అందులో కార్న్ఫ్లోర్ ఏదో కలుపుతారు అంటారు, మరి తెల్లగా వస్తాయి. ఇది మనం ఎప్పుడైనా పచ్చజొన్నలతోని పట్టించుకోవాలి పిండి. ఫ్లోర్ అనేది పట్టించుకుంటే హెల్త్ కూడా మంచిది. కొంతమంది రైస్ జొన్నలు వేసుకుంటారు. యాక్చువల్గా ఏది మంచిది హెల్త్కి? ఉట్టి జొన్నల పిండినా? ఉత్త జొన్నలు అయితే మనకి ఇది రాదు, చేయడానికి రాదు. మరి ఏం కలుపుతారు? రైస్ కానీ మినపప్పు కానీ కలుపుకోవచ్చు. పౌడర్ ఏదైనా కలుపుకోవచ్చు. ఒక కేజీ జొన్నలకి 1 గ్లాసు బియ్యం కానీ మినపప్పు కానీ కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మరి నువ్వేమేమి కలిపావు అందులో? నేను దీంట్లో రైస్ కొన్ని, మినపప్పు కొన్ని, 2 వేసిన. అంతా హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోతుంది శ్రావస్కి. ఒక్కొక్కసారి అయితే అసలు రైస్ వేయను, ఓన్లీ రైస్ వేసినా కూడా బ్రౌన్ రైస్ వేసుకోవచ్చు. బ్రౌన్ రైస్ వేస్తే అంటే నార్మల్ గా బ్రౌన్ రైస్ తినాలనిపించదు కదా, రొట్టెలో కానీ దోశలో కానీ వేసుకోవచ్చు బ్రౌన్ రైస్. సో 1 గ్లాస్ క్వాంటిటీకి ఎంత మిక్స్ చేసుకోవాలి? ఇప్పుడు నువ్వు గుప్పెడు చూపించావు ఒకటికి. 1 కేజీ జొన్నలకి 1 గ్లాసు మినపప్పు కలిపితే సరిపోతుంది. ఫ్లిప్ చేసింది, చేతి మీద వేసుకుంది.
రివర్స్ లో వేయాలి. ఓకే, రివర్స్ లోనా? కొట్టినది కాకుండా రివర్స్ లో వేయాలి. ఓ, మనం కొట్టింది కాకుండా రివర్స్ లో ఇలా తిప్పి ఫ్లిప్ చేసి వేసుకోవాలన్నమాట. ఓకే. తర్వాత ఒక 30 seconds అట్లా ఉంది, కొంచెం పొంగుతుంది. పైన నార్మల్గా అయితే కాలుతుంది. మనము ఒక క్లాత్, తడి క్లాత్ అని చేసుకోవచ్చు. ఓకే ఓకే, ఇట్లయితే కాలుతుంది. ఫస్ట్ టైం వాళ్ళకి అలవాటు లేని వాళ్ళకైతే. నువ్వు మాస్టర్స్ కదా, అందుకే వాడి చేయితోటే వేసేస్తున్నావు. ఓకే, కొంచెం కాలాలి, కొంచెం పదను అయిన తర్వాత రివర్స్ చేసి. లేదువే, నేను బయట తెచ్చుకుంటే నాకు ఎందుకో స్టమక్ పెయిన్ వస్తుంది. అది ఎందుకంటే అందులో కార్న్ఫ్లవర్ మిక్స్ అవుతుంది కాబట్టి కొంచెము, అంటే అన్ని దగ్గర అట్లా ఉండదు, కొన్ని దగ్గర మంచిగా వేస్తారు. కానీ అదైతే మొత్తం పేపర్ లానే ఉంటది, చాలా పతలా ఉంటుంది. అవును, పేపర్ అసలు రొట్టెలాగా అనిపించదు, అది పాపడ్లాగా అనిపిస్తుంది. ఇప్పుడు తిప్పుకుంటూ. సో ఇప్పుడు జొన్న రొట్టెని ఫ్లిప్ చేసుకొని వేసుకోవాలి. ఓకే ఓకే, పర్ఫెక్ట్. అంటున్నా ఇందాక నాకు వచ్చే అసలు అని అంటున్నా. నిజం చెప్పాలంటే నాకు చపాతి అసలు రౌండ్గా రాదు, అసలు రాదు. తెలుసు నాకు. ఓ, కొంచెం 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 కాలాలి, లేకపోతే విరిగిపోతుంది. అటు తిప్పుకోవాలి. రెండు సైడ్లు మంచిగా కాల్చుకోవాలి. బాగా పొంగినది. పొంగలేదే, కొంచెం పొంగింది మంచిగా. అట్లా పొంగితే ఏమైతుందంటే లేయర్ లేయర్ లాగా ఇట్లా వస్తుంది. నాకు ఎట్లా ఇష్టం అంటే పెంక అదేంటి రొట్టె కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు పెంక పైన ఉంచి తింటాను నేను, అప్పుడు క్రిస్పీ క్రిస్పీ అవుతుంది. ఓ, ఇదొకటి ఉందా కాన్సెప్ట్. ఇప్పుడు స్టవ్ చేసేసుకోవచ్చు మనము. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చేసిన తర్వాత ఇట్లనే ఉంచుతా నేను. ఇట్లా ఉంచితే ఒక 5 minutes అయిన తర్వాత క్రిస్పీ క్రిస్పీ అవుతుంది. నాకు అట్లా ఇష్టం అనమాట. ఓకే, టేస్టీగా ఉంటుంది, పొరలు పొరలుగా వస్తుంది. కావాలంటే వెంటనే తీసేసుకోండి, అంటే కాలిన తర్వాత తీసేసుకోండి వెంటనే. ఓకే, ఓ స్మూత్గా ఉంటుందా? ఓకే ఓకే ఓకే. సో ఇందాక మనము జొన్న రొట్టె కాంబినేషన్లో గోంగూర కర్రీ కూడా చేసుకున్నాం కదా. అది ట్రావెల్స్ అయితే ఇంకో జొన్న పిండితోటి ఇంకోటి నా కోసం కూడా కొంచెం కష్టపడి దాన్ని బన్నులా చేసి దాన్ని బాగా ఇంకోటి ఏంటంటే ఇది హై ఫ్లేమ్లోనే ఉండినప్పుడే వేయాలి, లేకపోతే రొట్టె సరిగ్గా కాలేదన్నమాట. ముందే హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇట్లా. ఓ, హై ఫ్లేమ్లోనే ఉంచాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్, హై ఫ్లేమ్లో ఉంచితేనే జొన్న రొట్టె బాగా వస్తుంది. కాలుతుంది. ఓ, కాలుతుంది. అంత ప్రొఫెషనల్గా చేస్తుంది, చక్కగా ఫాస్ట్గా. కొంతమంది ఇట్లా చేస్తారు. చెయ్యి, అలా కూడా చెయ్యి, కష్టపడి కొంచెం నా కోసం చేసినప్పుడు. కానీ నాకు ఒక్క చేత్తోని ఎక్కువ అలవాటు. నీ చెయ్యి కొంచెం పెద్దగానే ఉందిలే, అది ఫాస్ట్గా వస్తుంది. మాలాంటి చిన్న చేతులతోటి చేద్దామంటే చాలా 2 చేతులు పెట్టి చేయాల్సి వస్తుంది. అంటే పెద్ద చిన్న కాదు కానీ నార్మల్గా అంటే కొట్టడం రావాలి కదా, ఫాస్ట్గా అనేది కష్టం కదా. 2 చేతులతోటి చేస్తే కొంచెం ఇంకా ఫాస్ట్గా వస్తుందేమో. బట్ జొన్న రొట్టె విత్ కాంబినేషన్ గోంగూర కీరా సలాడ్తో టేస్ట్ చేసి చెప్తాం. చెప్పు షాస్, ఎలా ఉంది నీ క్రిస్పీ క్రిస్పీ జొన్న రొట్టె? బాగుందా? నువ్వు చెప్పాలా టేస్ట్ ఎట్లుందని. నాకైతే సూపర్ ఉంది. గోంగూర కాంబినేషన్ సూపర్గా ఉంది. గోంగూర కాదు, రొట్టె దేంతో ఇష్టం నీకు? మటన్, నాటుకోడి. ఇంకా మా పెద్దమ్మ చిన్న ఉన్నప్పుడు ఓన్లీ రొట్టెకి, వేడి వేడి రొట్టెకి, మెత్తగా రొట్టెకి అంతా ఆయిల్ రుద్ది, కుస్మల నూనె ఉంటుంది కదా, కుస్మల నూనె రుద్ది ఉప్పు రుద్ది ఇచ్చేది. చాలా బాగుంటుంది, అసలు ఏం అవసరం ఉండకపోతుండేది. ఉట్టిగా తినేయచ్చా?
ఓ అది కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఇది చెప్తే వేసేవాళ్ళం కదా. కానీ సూపర్గా ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంటే బయట ఇంకా ఎక్కువ అంటే కాకరకాయ ఫ్రై ఇష్టం. దీంట్లో బాగుంటుందా అన్ని ఆకుకూరలు, కాకరకాయ ఫ్రై ఇంకా నాకు ఇష్టం, ఫేవరెట్. కాకపోతే కాకరకాయ ఫ్రై మీకు నా స్టైల్లో కావాలంటే కామెంట్ చేయండి. యాక్చువల్గా ఇప్పుడు గోంగూర కదా, దీంతో చాలా టేస్టీగా ఉంది. ఒకసారి నిజంగా ట్రై చేయండి. కాకపోతే బయట తెచ్చుకునే ఫుడ్ కన్నా ఇంట్లో ట్రై చేసిన వాటితో మీకు ఇంకా హెల్దీ ఉంటుంది, చాలా బాగుంటుంది. నిజంగా ఒకసారి ట్రై చేసి చెప్పండి. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జ్యోతిక ఛానల్. మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే, జ్యోతిక ఫ్రెండ్స్ మర్చిపోకండి.